ప్రైజ్ ద లార్డ్. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. ఇక్కడ మాట యందు తప్పిపోతున్నాము అనేటువంటి మాటను యాకోబు గారు ప్రస్తావిస్తున్నారు. తప్పిపోవుట అనగా తొట్టిల్లుట. ప్రాచీన గ్రీకు భాషలో ఈ తప్పిపోవుట లేదా తొట్టిల్లుట అనే మాటకు అర్థం ఏమిటంటే ఆధ్యాత్మిక పురోగతికి లేదా ఆత్మీయ ఎదుగుదలకు మరి ఆటంకము కలిగించబడుట లేదా ఆటంకము ఎదుర్కొనుట. ఇక్కడ యాకోబు గారు తనను కూడా కలుపుకుంటున్నాడు. మనమందరము అన్నప్పుడు మనతో పాటు ఆయన కూడా తనను తాను ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. అంటే తను కూడా అందులో మనతో పాటు కలుపుకుంటున్నాడు. ఏదో నేను నేను మాట యందు తప్పిపోవటం లేదు, కానీ మీరు తప్పిపోవచ్చున్నారు అని అక్కడ ఆయన ప్రస్తావించలేదు. మనమందరము అన్నప్పుడు మనతో పాటు ఆయన కూడా ఉన్నారు, కానీ ఎలాంటి సాకు అనేది ఆయన చెప్పుట లేదు. అయితే మనకు కూడా తెలుసు, చాలా సార్లు మన మాటల యందు తప్పిపోతుంటాము. ఎన్ని విధాలుగా తప్పిపోతుంటాము అంటే 2 విషయాలలో మనం ప్రాముఖ్యంగా తప్పిపోతుంటాము. మన మాటల యందు పొరపాట్లు చేస్తుంటాము. మొట్టమొదటిగా మన విషయంలో తప్పిపోతుంటాము. మన గురించి మనం మాట్లాడుకున్నటలో, మన గురించి మనం చాలా సార్లు మనల్ని మనం తగ్గించుకొనటకు బదులుగా మనము హెచ్చింపు మాటలతో అతిశయపూర్వకంగా మాట్లాడుతుంటాము. ప్రగల్భాలు చెప్పుకుంటుంటాము. మన గురించి మనం గొప్ప విషయాలు చెప్పుకుంటుంటాము. దాని ద్వారా మాటల యందు మనము తప్పిపోతున్నాము. మన గురించి మనము. రెండవదిగా ఇతరుల గురించి మాట్లాడి కూడా తప్పిపోతున్నాము. ఎందుకంటే ఇతరులను మనం చాలాసార్లు విమర్శిస్తుంటాము. వారి గురించి మనం గాసిప్స్ మాట్లాడుతుంటాము. వారి గురించి మనము కొన్నిసార్లు కొండెములు చెప్తుంటాము. ఇంకా కొన్నిసార్లు మనకు వచ్చినటువంటి కోపంతో ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతుంటాము. మరికొన్నిసార్లు ఎవరి మెప్పో మనం పొందుకోవాలని వారిని గురించినటువంటి ముఖస్తుతి మాటలు కూడా మాట్లాడి మనం మాటల యందు తప్పిపోతుంటాము. మనం యథార్థంగా మాట్లాడుట దేవుడికి ఇష్టం. ముఖస్తుతి చేయడం ద్వారా మనకు వచ్చే లాభం ఏమీ లేదు. కానీ ఈ విషయాలలో కూడా మనము తప్పిపోతుంటాము. అయితే రెండవదిగా మనం ఇక్కడ చూసినట్లయితే ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము చూస్తున్నాము. మాట యందు లోపము లేనివాడు ఎవరు ఈ లోకంలో అంటే సొలొమోను మొదటి రాజులు 8:46లో మనం చూసినట్లయితే ఆయన ప్రార్థన కనపడుతున్నది. అనేకమైనటువంటి విషయాలలో ఆయన ప్రార్థన చేశాడు. అందులో ఒక విషయము, పాపము చేయని వాడు ఎవడునూ లేడు. ఆ పాపం చేసిన వ్యక్తి ఒకవేళ నీ తట్టు తిరిగి తన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు మరి నీ ఆకాశం అనే నీ యొక్క నివాస స్థలంలో ఆ ప్రార్థన వినమని సొలొమోను దేవునికి మొరపెట్టుకున్నాడు. అంటే ఈ లోకంలో పాపం చేయని వాడు ఎవరునూ లేరు అనేది ఇక్కడ చూస్తున్నాము. అయితే మరి ఇక్కడ ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టి వాడు లోపం లేనివాడు అంటే ఎవరున్నారు ఈ లోకంలో లోపం లేనివాడు అంటే కేవలం యేసు ప్రభువుల వారు మాత్రమే లోపం లేని దేవుడుగా ఉన్నాడు. పాపం లేని దేవుడుగా ఉన్నాడు. ఒక మాట యందే కాదు, తన ప్రవర్తన అంతటి అందు, తన క్రియలలోను, తన యొక్క మాటలోను, తన చూపులోను తను పవిత్రమైన దేవుడుగా, పరిశుద్ధుడిగా ఆయన ఉన్నాడు. ఆయన మాటలో ఏ పాపము లేదు. ఆయన క్రియలలో ఏ పాపము లేదు. ఆయన సంపూర్ణ మానవునిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ సంపూర్ణ దైవంగా ఆయన ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు. నా యందు పాపమును మరి చూపించగల వారు ఎవరైనా ఉన్నారా అని ఆయన సవాలు విసిరిన దేవుడుగా ఉన్నాడు. ఆయనలో ఏ లోపము లేదు, ఏ పాపము లేదు. మరి అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఆయననే శక్తిమంతుడు కాబట్టి మన యొక్క ఈ లోపమును సరిచేసుకోవటానికి ఆయనను మనం సమీపించినప్పుడు ఆ శక్తిని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు.
యేసయ్యా నేను తప్పిపోతున్నానయ్యా, చాలా విషయాలలో నేను తప్పిపోతున్నాను. నా మాట యందు నేను అనేక సార్లు తప్పిపోతున్నాను. మరి నా మాటను నీ స్వాధీనంలో ఉంచుకొని నన్ను నడిపించండి. నేను నా మాటల ద్వారా పొరపాట్లు చేయకుండా, నా మాటలలో నేను తొట్టిల్లకుండా, నా మాటల యందు నేను తప్పిదాలు చేయకుండా మీరు నాకు సహాయం చేయండి అని ఆయనను అడిగినప్పుడు ఆయన మనకు ఖచ్చితంగా ఆయన యొక్క సహాయాన్ని మనకు అనుగ్రహిస్తారు. మనము కూడా లోపము లేని వారమై ఆయన సహాయంతో మన విశ్వాస యాత్రలో మనము విజయంతో ముందుకు సాగగలము. ఏ పాపము చేయకుండా తొట్టిల్లకుండా. మనము వాస్తవానికి మనము మరి మాటల ద్వారా తప్పిపోతున్నటువంటి పరిస్థితులు అనేకం ఉంటాయి. మనం కొన్నిసార్లు కాన్షియస్ లో లేకుండా మాట్లాడుతుంటాము, ఆలోచన లేకుండా మాట్లాడుతుంటాము. కాబట్టి ఆ రీతిగా కాకుండా ఆయన యందు భయభక్తి కలిగి మనం జాగ్రత్తగా మాటల యందు తొట్టిల్లకుండా తప్పిదం చేయకుండా మనం జీవించుదాము. మనకు సహాయం చేసేవాడు ఆయనే. ఆయన ఎందుకు సహాయం చేయగలడంటే ఆయన తప్పు చెయ్యని వాడు, తొట్టిల్లని వాడు, తప్పిదం లేనివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, మరణాన్ని జయించిన వాడు, మరి మృత్యుంజయుడు కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనకు సహాయం చేయగలడు. మనం ఆయనను ఆశ్రయించినప్పుడు మనకు మన బలహీనతలో ఖచ్చితంగా మనకు ఆయన సహాయం చేసి మనల్ని బలపరచగలడు. మరి ఈ దినము నుండి మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాము. ఏ విషయంలో కూడా మనం తప్పిపోకుండా మనము ఆయన ముందు యథార్థంగా జీవించుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ సన్నిధికి మేము వస్తున్నాము. అనేక విషయాలలో మేము తప్పిపోతున్నాము. ఆ తప్పిపోకుండానట్లుగా మాకు సహాయం చేయమని నిన్ను ఆశ్రయిస్తున్నాము. సర్వశక్తి గల దేవా, మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.